ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమన్నారాయణీయం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 27వ దశకము. 27తమ దశకం. క్షీరాబ్ది మథనం తథా కూర్మావతారం. ఒకప్పుడు స్వర్గలోకానికి వచ్చిన దూర్వాస మహర్షికి దేవతా స్త్రీలు ఒక దివ్యమాలను బహూకరించారు. దూర్వాస మహర్షి ఆ దివ్యమాలను దేవేంద్రునికి ఇయ్యగా అతడు నిర్లక్ష్యంతో ఆ పుష్పమాలను ఐరావతం పైన వేశాడు. ఐరావతము ఆ మాలను నలిపివేసింది. అందువలన కోపించిన దూర్వాస మహర్షి వెంటనే ఇంద్రుణ్ణి శపించాడు. స్వామి, ఇతర దేవతల యొక్క అంశమున పుట్టిన వారికి ఓపిక ఎలా ఉంటుంది? దూర్వాస మహర్షి రుద్రాంశ వలన జన్మించినవాడు కనుకనే ముక్కోపి. దుర్వాసాసురవనితాప్త దివ్యమాల్యం శక్రాయ స్వయముపదాయ తత్ర భూయః నాగేంద్ర ప్రతిమృదితే శశాప శక్రం కాక్షాంతిస్త్వదితర దేవతాంశజానాం. మోక్షమునొసంగే ఓ దేవా, దూర్వాస మహర్షి యొక్క శాపం వలన దేవేంద్రుడు బలహీనుడయ్యాడు. అట్లే దేవతలు కూడా బలము లేక రాక్షసుల చేత జయింపబడ్డారు. అందువల్ల దేవలోకమంతా దేవతలు లేక బోసిపోయినట్లు ఉండింది. కనుక బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన దేవతలందరూ నిన్ను వేడుకోవడానికి నీ దగ్గరకు వచ్చారు. శాపేన ప్రథిత జరేథ నిర్జరేంద్రే దేవేష్వప్యసురజితేషు నిష్ప్రభేషు శర్వాద్యాః కమల జమేత్య సర్వదేవా నిర్వాణ ప్రభవ సమం భవంతమాపుః. ఓ దేవా, బ్రహ్మ మొదలైన దేవతలు నిన్ను చాలా కాలం స్తుతింపగా గొప్ప తేజస్సుతో నీవు వారికి ప్రత్యక్షమై, దేవతలారా, మీరు అసురులతో సంధి చేసుకొని అమృతం లభించడానికి పాలసముద్రాన్ని చిలకండి అని వారిని ఆదేశించావు. బ్రహ్మాద్యైస్థుత మహిమా చిరంతదానీం ప్రాదుష్యన్ వరద పురః పరేణ ధామ్నా హే దేవాదితికులైర్విధాయ సంధిం పీయూషం పరిమథతేతి పర్యశాస్త్వం. స్వామి, దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకట కోసం సంధి చేసుకున్నారు. తరువాత ఆ ఇరుపక్షముల వారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవడానికి గర్వముతో దానిని తీసుకొని వస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పర్వతము వారి చేతులలో నుండి జారి మధ్యలోనే క్రింద పడిపోయింది. అంతటా నీవా పర్వతమును రేగిపండు వలె అవలీలగా గరుత్మంతునిపై పెట్టుకుని పాలసముద్రంలో ఉంచితివి. సంధానం కృతవతి దానవై సురౌఘే మంథానం నయతి మదేన మందరాద్రిం భ్రష్టేస్మిన్ బదరమివోద్వహన్ ఖగేంద్రే సద్యస్త్వం వినిహితవాన్ పయః పయోధౌ. దేవదానవులు సర్పరాజైన వాసుకిని కవ్వపు త్రాడుగా ఏర్పరచుకొని అన్ని విధములైన ఓషధీ లతలు గల క్షీరసముద్రంని చిలకడం ప్రారంభించారు. అప్పుడు నీవు ఒక వ్యాజము చేత రాక్షసులు సర్పము యొక్క ముఖం వైపు ఉండేటట్లు చేసితివి. ఆధాయద్రుతమథ వాసుకిం వరత్రాం పాథోదౌ వినిహిత సర్వబీజజాలే ప్రారబ్ధే మథన విదౌ సురాసురైస్తైః వ్యాజాత్వం భుజగముఖే కరోస్సురారీన్. దేవా, సురాసురులు క్షీరసముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందర పర్వతము మిక్కిలి బరువుగా ఉండుట చేత అది అల్లకల్లోలముగా ఉన్న ఆ జలంలో మునిగిపోయింది. అందుకు దేవతలు అందరూ చింతాక్రాంతులయ్యారు. అప్పుడు వారికి ప్రీతిని కూర్చడానికి నీవు కఠినమైన మూపుగల కూర్మ రూపాన్ని ధరించావు. క్షుబ్ధాద్రౌ క్షుభిత జలోదరే తదానీన్ దుగ్ధాబ్ధౌ గురుతర భారతో నిమగ్నే దేవేషు వ్యథిత తమేషు తత్ప్రియైషీ ప్రాణైషీః కమఠతనం కఠోర పృష్ఠాం. శ్రీ మహావిష్ణు కూర్మ రూపంలోనున్న నీ యొక్క వెన్నుడిప్ప వజ్రము కంటే మిక్కిలి కఠినముగా 1,00,000 యోజనముల వైశాల్యములో ఉన్నది. సముద్రము లోపల గుభిల్లుమనే శబ్దంతో పడిపోయిన మందర పర్వతాన్ని ఆ డిప్ప పైన ఉంచుకొని దానిని సముద్రం పైకి తీసుకువచ్చితివి. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణు విస్తారాత్ పరిగత 1,00,000 యోజనేన అంబోధే కుహరగతేన వర్ష్మణాత్వన్ నిర్మగ్నం క్షితిధరనాథ మున్నినేథ. ఈ విధముగా మందరాచలము సముద్రంలో నుండి పైకి రాగా దేవదానవులందరూ రెట్టింపైన సంతోషంతో తిరిగి చిలకటానికి మొదలుపెట్టారు. అప్పుడు నీవు దేవతల యందు, అసురుల యందు, సర్పరాజైన వాసుకి యందు సూక్ష్మ రూపంలో ప్రవేశించి వారి శ్రమను పోగొట్టి
వారిని ఉత్తేజితులను చేసితివి. ఉన్మగ్నే ఝటితి తదా ధరాధరేంద్రే నిర్మేధుర్దృఢమిహ సమ్మదేన సర్వే ఆవిశ్యద్వితయ గణేపి సర్పరాజే వైవశ్యం పరిశయమన్నవీవృధస్థాన్. ప్రభు, మందర పర్వతము తీవ్రంగా తిరుగుచూ పైకి లేచుచూ ఉన్నప్పుడు నీవు పర్వతం పైన ఒక చేయి వేసి నిలబడితివి. అప్పుడు ఆకాశంలో నిలిచి ఉన్న బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన వారు మిక్కిలి సంతోషంతో పుష్పవర్షాన్ని కురిపించుచూ నిన్ను స్తుతించారు. ఉద్దామ భ్రమణ జవోన్నమద్గిరీంద్రన్యస్తైక స్థిరతరహస్త పంకజంత్వాం అభ్రాంతే విధిగిరిషాదయ ప్రమోదాత్ ఉద్భ్రాంతానునువురుపాత్త పుష్పవర్షాః. సర్పరాజైన వాసుకి ముఖం నుండి వెలువడిన విషపు గాలికి అసురులు చాలా బాధలను అనుభవించారు. అట్లే తోక వైపు ఉన్న దేవతలు కూడా కొద్ది బాధకు గురి అయినప్పుడు నీ దయవలన మబ్బులు కమ్మి దేవతలపైన వర్షించి వారికి సేద తీర్చితివి. కాని అసురులపైన వర్షపు జల్లులు పడలేదు. దైత్యౌఘే భుజగ ముఖాని లేన తప్తే తేనైవ త్రిదశకులేపి కించిదార్తే కారుణ్యాత్ తవ కిల దేవవారివాహాః ప్రావర్షన్నమరగణాన్న దైత్య సంఘాన్. ప్రభు, క్షీరసాగరమును మధించుచూ ఉన్నప్పుడు అనేక తిమింగములు, మొసళ్ళు, చేపలు మొదలైనవి ఇటు అటు పడిపోయినవే గాని ఎంతకాలం గడిచినా ఫలితము కనిపించలేదు. అప్పుడు నీ ఒక్కడవే నీ 2 చేతులతో వాసుకిని పట్టుకొని పాల సముద్రమును చిలికెతివి. ఆ విధముగా విరాజిల్లిన గురువాయుపురాధీశ, నన్ను రోగముల నుంచి రక్షింపుము తండ్రి అని నారాయణ భట్టతిరి ఈ దశకంలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించుచున్నారు. ఉద్భ్రామ్యద్బహుతిమి నక్రచక్రవాలే తత్రాబ్ధౌ చిరమథితేపి నిర్వికారే ఏకస్త్వం కరయుగ కృష్ట సర్పరాజః సంరాజన్ పవనపురేష పాహి రోగాత్. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. శ్రీ నారాయణ భట్టతిరి కృత శ్రీమన్నారాయణీయంలోని కూర్మావతార వర్ణనము అను 27వ దశకం సమాప్తం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.